కామారెడ్డి జిల్లా పేరు వెనుక ఒక చారిత్రక మరియు వంశపారంపర్య నేపథ్యం ఉంది. పేరు వెనుక కథ. కామారెడ్డి అనే పేరు ఈ ప్రాంతాన్ని పాలించిన కామారెడ్డి అనే పాలకుడి పేరు మీదుగా వచ్చింది. దొమ్మకొండ సంస్థానం. పూర్వం ఈ ప్రాంతం నిజాం కాలంలో ప్రసిద్ధమైన దొమ్మకొండ సంస్థానం పరిధిలో ఉండేది. ఈ సంస్థానాన్ని పాలించిన పాలకుల్లో ఒకరైన కామారెడ్డి పేరు మీదనే ఈ పట్టణానికి మరియు ఆ తర్వాత జిల్లాకు ఈ పేరు స్థిరపడింది. ఆయన పాలనా కాలంలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం, ఆయన గుర్తింపు ఇక్కడి ప్రజల్లో బలంగా ఉండటంతో ఈ పేరు వాడుకలోకి వచ్చింది. జిల్లా ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 అక్టోబర్ 11న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను విభజించి కామారెడ్డి జిల్లాను కొత్తగా ఏర్పాటు చేశారు. జిల్లా ప్రత్యేకతలు. దొమ్మకొండ కోట. ఈ జిల్లాలో అత్యంత ప్రధానమైన చారిత్రక కట్టడం దొమ్మకొండ కోట. ఇది కామారెడ్డి వంశీయుల వైభవానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇటీవల ఈ కోటకు యునెస్కో గుర్తింపు కూడా లభించింది. బాన్సువాడ సమీపంలోని కౌలాస్ కోట, జుక్కల్ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు ఈ జిల్లాకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. భీమేశ్వర్ వద్ద ఉన్న లింబాద్రి నరసింహస్వామి పురాతన ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. కామారెడ్డి జిల్లా ప్రధానంగా వ్యవసాయం, ముఖ్యంగా చెరుకు, వరి మరియు వాణిజ్యపరంగా ఉత్తర తెలంగాణలో ఒక కీలక కేంద్రంగా ఉంది. కామారెడ్డి జిల్లా అంటే చారిత్రక వైభవం, అద్భుతమైన కోటలు మరియు పచ్చని ప్రకృతికి నిలయం. కామారెడ్డి జిల్లాలో అతిపెద్ద స్పెషాలిటీ దొమ్మకొండ కోట. ఈ కోట పునరుద్ధరణకు గాను యునెస్కో ఆసియా పెసిఫిక్ అవార్డు లభించింది. కోట లోపల ఉండే అద్దాల మహల్, శివాలయం మరియు రాచరికపు కట్టడాలు అద్భుతంగా ఉంటాయి. ఇది పర్యాటకులకే కాకుండా సినిమా షూటింగ్లకు కూడా ఫేవరెట్ స్పాట్. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఈ కోటతో విడదీయలేని అనుబంధం ఉంది. కౌలాస్ కోట. జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ఈ కోట చాలా పురాతనమైనది. ఇది ఒక గిరిదుర్గం. ఇక్కడ ఉన్న పెద్ద ఫిరంగి మరియు ప్రాచీన ఆలయాలు చరిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ఇది కాకతీయుల కాలం నాటి రక్షణ వ్యవస్థను గుర్తు చేస్తుంది. పోచారం ప్రాజెక్ట్ అభయారణ్యం. కామారెడ్డి సమీపంలో ఉన్న పోచారం ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన పిక్నిక్ స్పాట్. నీటి ఉధృతి. వర్షాకాలంలో ప్రాజెక్ట్ అలుగు పారే దృశ్యం చూడటానికి వేలాది మంది వస్తారు. దీని పక్కనే ఉన్న వన్యప్రాణి అభయారణ్యంలో వివిధ రకాల పక్షులు మరియు జంతువులను చూడవచ్చు. బాన్సువాడ తెలంగాణ అన్నపూర్ణ. జిల్లాలోని బాన్సువాడ ప్రాంతం వరి సాగుకు చాలా ప్రసిద్ధి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీటితో ఇక్కడి పొలాలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి. అందుకే దీనిని నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతాల అన్నపూర్ణగా పిలుస్తారు. లింబాద్రి గుట్ట. భీమేశ్వర్ వద్ద ఉన్న లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిల్లాలో అత్యంత పవిత్రమైనది. కొండపై ఉన్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యానికి, ఆధ్యాత్మికతకు నిలయం. ఏటా ఇక్కడ జరిగే జాతర చాలా ఫేమస్. కామారెడ్డి పట్టణం ఉత్తర తెలంగాణలో ఒక ప్రాధాన్య వ్యాపార కేంద్రం. ధాన్యం, చెరుకు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు ఇది పెద్ద మార్కెట్. కామారెడ్డి జిల్లాలో చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు మరియు ఆధ్యాత్మిక క్షేత్రాలు సమానంగా అలరిస్తాయి. దొమ్మకొండ కోట జిల్లాలోనే అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశం. 18వ శతాబ్దానికి చెందిన ఈ కోటలో రాజభవనం, అద్దాల మహల్, పురాతన శివాలయం ఉన్నాయి. దీని శిల్పకళ, నిర్మాణ శైలి మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చారిత్రక వారసత్వాన్ని కాపాడినందుకు దీనికి అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో అవార్డు లభించింది. ప్రకృతి ప్రేమికులకు పోచారం ప్రాజెక్ట్ ఒక స్వర్గం లాంటిది. డ్యామ్. నిజాం కాలంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వద్ద వర్షాకాలంలో అలుగుపారుతుంటే ఆ నీటిపై నడవడం ఒక అద్భుతమైన అనుభూతి. వైల్డ్ లైఫ్. ప్రాజెక్ట్ సమీపంలోనే పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ వివిధ రకాల పక్షులు, జింకలు మరియు ఇతర జంతువులను చూడవచ్చు. కౌలాస్ కోట. జుక్కల్ ప్రాంతంలో ఉన్న ఈ కోట చాలా శక్తివంతమైనది. గిరిదుర్గం. ఇది ఒక కొండపై నిర్మించబడింది. శత్రువుల దాడిని ఎదుర్కోవడానికి నిర్మించిన భారీ బుర్జులు, రాతి ప్రాకారాలు మరియు కోట లోపల ఉన్న పెద్ద ఫిరంగి ఇప్పటికీ చూడవచ్చు. ఇది కాకతీయులు మరియు బహమానీ సుల్తాన్ల కాలం నాటి చరిత్రను గుర్తు చేస్తుంది. లింబాద్రి నరసింహస్వామి ఆలయం. ఇది జిల్లాలోని ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం. భీమేశ్వర్ మండలంలోని లింబాద్రి గుట్టపై ఈ ఆలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని కొండల మధ్య కొలువై ఉన్న నరసింహస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు.
ఏటా ఇక్కడ జరిగే జాతర చాలా ప్రసిద్ధి. కామారెడ్డికి సమీపంలోని బిక్కనూరులో ఉన్న సిద్ధరామేశ్వర ఆలయం పురాతన శివాలయం ఎంతో ప్రశస్తమైనది. ఇక్కడి శిల్పకళ మరియు ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటాయి. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కామారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉండే నిజాం సాగర్ డ్యాం ఆసియాలోనే అతి పురాతనమైన ప్రాజెక్టుల్లో ఒకటి. దీని చుట్టూ ఉన్న గార్డెన్లు మరియు బోటింగ్ సౌకర్యం పర్యాటకులను ఆకర్షిస్తాయి. కామారెడ్డి జిల్లా రుచులు అచ్చమైన తెలంగాణ నాటు స్టైల్లో ఉండి నైజాం కాలం నాటి ప్రభావంతో కాస్త వైవిధ్యంగా ఉంటాయి. కామారెడ్డి పల్లెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంబినేషన్ నాటుకోడి కూర, జొన్న రొట్టె. ఇక్కడి నాటుకోడి కూరను మట్టి పాత్రల్లో ఎర్రటి కారం మరియు స్థానిక మసాలాలతో ఘాటుగా వండుతారు. దీనిని వేడివేడి జొన్న రొట్టెలతో కలిపి తింటే ఆ రుచే వేరు. దొమ్మకొండ కోవా. దొమ్మకొండ పరిసర ప్రాంతాల్లో లభించే పాల ఉత్పత్తులకు మంచి పేరుంది. ఇక్కడ దొరికే పాలకోవా మరియు మలై లడ్డూలు చాలా స్వచ్ఛంగా, తక్కువ తీపితో సహజమైన రుచిని కలిగి ఉంటాయి. పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్లడం ఒక అలవాటు. పోచారం చేపల పులుసు. పోచారం ప్రాజెక్ట్ సమీపంలో దొరికే తాజా చేపలతో చేసే వంటకాలు ఇక్కడ చాలా ఫేమస్. చేపల పులుసు, చింతపండు పులుసు మరియు పచ్చిమిర్చి ఘాటుతో చేసే ఈ పులుసు రుచి చాలా బాగుంటుంది. ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చేవారు అక్కడి స్థానిక హోటల్స్లో ఈ చేపల వంటకాలను ఇష్టంగా తింటారు. సర్వపిండి మరియు గారెలు. తెలంగాణ సాంప్రదాయ పిండి వంటలైన సర్వపిండి మరియు మినపగారెలు ఇక్కడ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పోచారం ప్రాజెక్ట్ దగ్గర వేడివేడి మిర్చి బజ్జీలు, గారెలు తినటం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి. బాన్సువాడ బియ్యం వంటకాలు. బాన్సువాడ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధి కాబట్టి ఇక్కడి బియ్యం నాణ్యత చాలా బాగుంటుంది. ఇక్కడ చేసే బగారా అన్నం, మాంసం కూర వేడుకల్లో అత్యంత ముఖ్యమైన వంటకం. చెరుకు రసం. కామారెడ్డిలో చెరుకు పంట ఎక్కువగా పండుతుంది. అందుకే ఇక్కడ రహదారి పొడవునా తాజా చెరుకు రసం విరివిగా లభిస్తుంది. అలాగే ఇక్కడ తయారయ్యే తాజా బెల్లం కూడా చాలా నాణ్యంగా ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో అనేక పండుగలు జరుపుకున్నప్పటికీ ఈ ప్రాంతపు సంస్కృతిని మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబించే అత్యంత ముఖ్యమైన పండుగలు ఇవే: బతుకమ్మ మరియు దసరా. తెలంగాణలోని ఇతర జిల్లాల్లాగే ఇక్కడ కూడా బతుకమ్మ పండుగను మహిళలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 9 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం వేళల్లో ఆడే దృశ్యం జిల్లా అంతటా కనిపిస్తుంది. దసరా. కామారెడ్డి పట్టణంలో దసరా రోజున నిర్వహించే జమ్మి పూజ మరియు రావణ దహనం కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది వస్తారు. మహాశివరాత్రి. బిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం. కామారెడ్డి జిల్లాలో శివరాత్రి వేడుకలకు బిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయం ప్రధాన కేంద్రం. ఈ రోజున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి జాగరణ చేస్తారు. ఇక్కడ జరిగే రథోత్సవం జిల్లాలో చాలా ప్రసిద్ధి. లింబాద్రి నరసింహస్వామి జాతర. భీమేశ్వర్ మండలం లింబాద్రి గుట్టపై జరిగే ఈ జాతర జిల్లాలో అతిపెద్ద గ్రామీణ పండుగల్లో ఒకటి. కార్తీక మాసంలో జరిగే ఈ జాతరకు కామారెడ్డి నుండే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తారు. కొండపై ఉన్న స్వామివారిని దర్శించుకోవటం ఇక్కడ ఒక ఆనవాయితీ. ఉగాది మరియు శ్రీరామనవమి. తెలుగు నూతన సంవత్సరం ఉగాదిని జిల్లాలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అలాగే బాన్సువాడ మరియు ఇతర ప్రధాన పట్టణాల్లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణం వేడుకలు కన్నుల పండుగగా సాగుతాయి. కామారెడ్డిలోని అనేక గ్రామాల్లో హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా పీర్ల పండుగ జరుగుతుంది. ముస్లిం సోదరులతో కలిసి హిందువులు కూడా పీర్లకు మొక్కులు చెల్లించుకోవటం ఇక్కడి ప్రత్యేకత. దొమ్మకొండ సంస్థాన వారసులు మరియు స్థానికులు కలిసి కోటలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ప్రత్యేక పూజలు ఈ ప్రాంతపు రాజసాన్ని, సాంప్రదాయాన్ని గుర్తు చేస్తాయి. ఆధ్యాత్మికంగా లింబాద్రి జాతర, సాంస్కృతికంగా బతుకమ్మ మరియు చారిత్రక ప్రాధాన్యతతో దొమ్మకొండ ఉత్సవాలు కామారెడ్డి జిల్లాలో అత్యంత ముఖ్యమైనవి.